హాయ్ అండి. ఈరోజు మనం భారతదేశ చరిత్రలోని సువర్ణ అక్షరాలతో లిఖించబడిన మహానాయకుడి గురించి తెలుసుకుందాం రండి. ఆయన ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ఒక గొప్ప యోధుడు, ధైర్యవంతుడు, మొఘలుల దాడుల నుండి హిందూ మతాన్ని కాపాడడానికి జన్మించిన వీరుడు. తన తల్లి జీజియాబాయి బోధనలు, గురువు సమర్థ రామదాస్ ఉపదేశాలు ఆయన జీవితాన్ని చాలా శక్తివంతంగా మార్చాయి. శివాజీ తన శక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, శివాజీ అనే పేరు శివుడి నుంచి వచ్చింది కాదు అనుకుంటారు. కానీ ఒక ప్రాంతంలో భక్తులు శివుణ్ణి శివాయ్ అని పిలిచేవారు. అక్కడి నుంచి వచ్చింది ఈ పేరు. శివాజీ విజయ రహస్యం ఏమిటంటే, అతని ఆధునిక యుద్ధ వ్యూహాలు, అతను గురిల్లా యుద్ధతంత్రాలు, శక్తివంతమైన నిఘా వ్యవస్థను ఉపయోగించి మొఘలులు, గోల్కొండ, బీజాపూర్ సుల్తానులను గట్టి పోటీ ఇచ్చారు. శివాజీ మొఘలులపై యుద్ధం చేసిన వారి మతాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. తన రాజ్యంలో అన్ని మతాల వారిని సమానంగా గౌరవించేవారు. అతని స్నేహితుల్లో కూడా చాలా మంది ముస్లింలు ఉండేవారు. అఫ్జల్ ఖాన్తో యుద్ధంలో అతని చాకచక్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. శివాజీ తన సైన్యంలో క్రమశిక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేవారు. అతని పాలనలో మహిళలకు గౌరవం అత్యంత ముఖ్యంగా ఇచ్చేవారు. ఎవరు మహిళలపై దాడి చేసినా, పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేవారు. భారతదేశానికి నావికాదళం అవసరమని గుర్తించిన మొదటి తొలి రాజు శివాజీ మహారాజ్. విదేశాల దండయాత్ర నుంచి రక్షణ కోసం అతను బలమైన నావికాదళాన్ని ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక మహానేత, ధైర్యస్వరూపి, భారతదేశానికి గర్వకారణమైన యోధుడు. అతని జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.